హై చిల్డ్రన్, ప్రీవియస్ వీడియోలో మనం డివైడింగ్ ది పోలినామియల్స్ అంటే బహుపదుల యొక్క భాగాహారము అండ్ రిమైండర్ థీరం శేష సిద్ధాంతము ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాము. ఇంకా ఎక్సర్సైజ్ లోని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎక్సర్సైజ్ 2.2లోని 2.3లోని కొన్ని సమ్స్ కూడా చేసాము. ఈరోజు మనం ఫ్యాక్టరైజింగ్ ఏ పోలినామియల్ అవన్నీ ఆ వీడియోస్ మీరు జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయినా మనకి జీరో ఆఫ్ ది పోలినామియల్ అంటే ఏంటి, రిమైండర్ థియరమ్ ఏంటి, అవన్నీ కూడా మనకు తెలుసు. సో డివిజన్ చేసేటప్పుడు జీరో వస్తే ఏమవుతుంది అవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. ఇప్పుడు ఫ్యాక్టరైజింగ్ ఏ పోలినామియల్, మనం ఏదైనా కూడా ఒకదానికి కారణాంకం అవుతుంది అంటే ఏంటి, అది రిమైండర్ అనేది జీరో వచ్చేటట్టుగా అంటే ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. ఫ్యాక్టరైజింగ్ ఏ పోలినామియల్, బహుపది యొక్క కారణాంక విభజన. ఆల్రెడీ వి నో దట్ ఏ పోలినామియల్ q of x is divided a polynomial p of x exactly. If the remainder is 0, then q of x is factor of p of x. ఏదైతే మనం భాగాహారం చేస్తున్నామో శేషం అనేది రిమైండర్ అనేది 0 వచ్చింది అనుకోండి, అప్పుడు దానికి ఇది q of x అనేది p of x కి కారణాంకం అవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, మీరు దాన్ని బేస్ చేసుకొని కొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయినా ఎక్సర్సైజ్ లోని ప్రాబ్లమ్స్ అనేవి 2.4లోని ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. Examine whether x plus 2 is factor of this polynomial. ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో దీనికి ఇది డివిజన్ అవుతుంది అంటే ఏం చేయాలో రిమైండర్ థియరంలో చెప్పుకున్నాం, శేష సిద్ధాంతంలో చెప్పుకున్నాము. సేమ్ అదే ఫాలో అవుతాము. కానీ ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఆన్సర్, ఇది ఫ్యాక్టర్ అవుతుంది అంటే మనం సింప్లిఫై చేసినప్పుడు 0 రావాలి. 0 వస్తేనే దిస్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పోలినామియల్. ఓకే, మీరు ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. మనకి ఇచ్చిన పోలినామియల్ ఏంటి, p of x అనుకోండి. p of x అయినా f of x అయినా ఏదైనా ఒకటే. p of x is equal to x cube plus 2x square plus 3x plus 6. మనకి గివెన్ పోలినామియల్ ఈజ్ p of x రాశారు. మనకి దేని చేత అది ఏది ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూడమని చెప్పాడు. x plus 2 అనేది ఇది లీనియర్ పోలినామియల్ కదా. సో x ప్లస్ మనం దేని చేత అయితే డివిజన్ చేస్తున్నామో దాన్ని g of x అనుకోండి. సో g of x ఈజ్ ఈక్వల్ టు x plus 2 అవుతుంది. సో దీనికి ఇది లీనియర్ పోలినామియల్ కదా, దీనికి జీరో ఆఫ్ ది పోలినామియల్ ఏంటి, జీరో ఆఫ్ ది పోలినామియల్ ఏంటి, g of x కదా. జీరో ఆఫ్ ది పోలినామియల్ g of x ఈజ్ ఏంటి, దీనికి జీరో ఆఫ్ ది పోలినామియల్ -2. ఓకే, అంటే p of -2 ఈజ్ ఈక్వల్ టు మనకి 0 వస్తుందా లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ 2ని మనం x కి బదులుగా ఏమి సబ్స్టిట్యూట్ చేయాలి, -2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, -2 హోల్ క్యూబ్ ప్లస్ 2 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -2 ప్లస్ 6. -2 హోల్ క్యూబ్ అంటే -8. ఇక్కడ -2 హోల్ స్క్వేర్ అంటే 4 కదా, 4 2s are 8 అంటే ప్లస్ 8. ఇది 3 2s are 6 -6 ప్లస్ 6 ప్లస్ 8కి -8కి -6 ప్లస్ 6కి 0 వచ్చిందా లేదా? ఓకే, అయితే ఇది ఫ్యాక్టర్ అవుతుందా లేదా, అవుతుంది కదా. సో g of x ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ p of x. ఓకే చిల్డ్రన్, ఇది అవుతుందా లేదా. సో x plus 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇది రాయండి, ఇది రాస్తే సరిపోతుంది.
ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. మీరు ఇలా రాసి వదిలిసినా పర్వాలేదు, లేకపోతే x+2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ అని రాసినా పర్వాలేదు. ఫ్యాక్టర్ ఆఫ్ x³ p ఆఫ్ x అంటే ఏమనుకున్నాము, అది రాస్తే ప్లస్ 2x² ప్లస్ 3x ప్లస్ 6. మనకి 0 వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్ అంటాము. 0 రాలేదు అనుకోండి, నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అని రాస్తాము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ 2x minus 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2x³ minus 9x² plus x plus k. మనకు ఆల్రెడీ ఫ్యాక్టర్ అని ఇచ్చేసాడు. 2x minus 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పోలినామియల్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. మనకి p ఆఫ్ x ఏంటి, p ఆఫ్ x 2x³ minus 9x² ప్లస్ x ప్లస్ k. g ఆఫ్ x ఏంటి, మనం దేని చేత డివిజన్ చేస్తాము, g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x minus 3. ఆల్రెడీ వాడు ఏమి ఇచ్చాడు, 2x minus 3 is a factor of this. So, g of x is factor of p of x. వాడు ఇచ్చేసాడు. సో దీనికి చూడండి, g of x ఇది లీనియర్ పోలినామియల్ కదా, దీనికి 0 ఆఫ్ ది పోలినామియల్ ఏంటి, 0 ఆఫ్ ద పోలినామియల్ g of x ఈజ్ దీనికి ఏంటి 3/2 కదా, 3/2 అంటే p ఆఫ్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దేర్ఫోర్ p ఆఫ్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు 0కి ఈక్వల్ చేసాము, ఆల్రెడీ ఇది ఫ్యాక్టర్ అవుతుంది అన్నాడు. ఫ్యాక్టర్ అవుతుంది అంటే దీని చేత డివిజన్ చేసేటప్పుడు మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. సో p ఆఫ్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, x కి బదులుగా ఈ 3/2ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేసి 2 ఇంటూ 3/2 హోల్ క్యూబ్ మైనస్ 9 ఇంటూ ఇందులోని x కు బదులుగా 3/2ని సబ్స్టిట్యూట్ చేస్తాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు కావలిస్తే ఇంకా p ఆఫ్ xని ఇక్కడ రాసుకోండి, లేకపోతే అప్పుడు సబ్స్టిట్యూషన్ స్టార్ట్ చేయండి. ఓకే, మీరు ప్రతిక్షేపించడం అనేది కరెక్ట్గా చేస్తేనే ప్రాబ్లం అనేది సరిగ్గా వస్తుంది. ప్లస్ 3/2 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 2 ఇంటూ 3³ అంటే 27/8 మైనస్ 9 ఇంటూ 3² అంటే 9, 2² అంటే 4 ప్లస్ 3/2 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, 2 1s are 2 4s are అంటే 27/4 మైనస్ 9 9s are 81/4 ప్లస్ 3/2 ప్లస్ k. జాగ్రత్తగా సింప్లిఫై చేసుకొని రావాలి. ఇక్కడ మనకి ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఎల్సిఎం కట్టడం వచ్చా, 4 4 2. మీరు ఇవన్నీ కూడా చిన్న క్లాసులో నేర్చుకున్నారు. 2 2s are 2 2s are 2 1s are 2 1s are 2 1s are 2 1s are. ఎల్సిఎం ఏంటో ఉంది, 2 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1, 2 2s are 4. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకే, ఎల్సిఎం 4 అయింది. మనకి ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా ఉన్నాయి కదా. సో 4 చేత డివిజన్ చేస్తే 4 1s are 1, 27s are 2. ఇక్కడ ఎప్పుడైనా ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమరేటర్ని అలా వేసేయడమే. మైనస్ ఇక్కడ కూడా ఈక్వల్గా ఉంది కదా, 81 ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్ 2 చేత డివిజన్ చేయండి. 2 2s are 4 అంటే 2 3s are 6 ప్లస్ k
ఈజ్ ఈక్వల్ టు 0. 4ని అటు పంపించేయండి. ఇక్కడ పైన సింప్లిఫై చేసేద్దామా? ఓకే. 27 6 ఎంత? 33. 33 మైనస్ 81 ప్లస్ కే 4k కదా వస్తుంది. 4k వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ బై 1 ఉన్నట్టు లెక్క. ఇక్కడ 4k వస్తుంది. ఓకే. 4k ఈజ్ ఈక్వల్ టు ఈ 4 ఇటు పంపిస్తే 0. ఓకే. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయండి. చేస్తే మైనస్ 48 ప్లస్ 4k ఈజ్ ఈక్వల్ టు 0. 48ని అటు పంపించేయండి. 4k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 48 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు 48/4. 4 1s are 4 2s are. అంటే k ఈజ్ ఈక్వల్ టు 12. మనకి k వాల్యూ ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది ఎక్సర్సైజ్లోని ఒక ప్రాబ్లం. అంటే సేమ్ మెథడ్లో ఉన్నవన్నీ కూడా ఒక వీడియోలో చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇఫ్ బోత్ x-2 అండ్ x-1/2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ px² ప్లస్ 5x ప్లస్ r, షో దట్ p ఈజ్ ఈక్వల్ టు r. ఈ రెండు కూడా దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నాడు. ఫ్యాక్టర్స్ అయితే p ఈజ్ ఈక్వల్ టు r అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ మనం p ఆఫ్ x అనుకుందాం. ఇప్పటి వరకు p ఆఫ్ x అనుకున్నాం కదా. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు px² ప్లస్ 5x ప్లస్ r. మనకి ఇచ్చిన పాలినామియల్ని రాయండి. x ప్లస్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. సో x మైనస్ 2కి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? 2. సో p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ ఇది ఫ్యాక్టర్ అన్నాడు కదా, కాబట్టి p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇచ్చిన పాలినామియల్లో x కి బదులుగా 2ని సబ్స్టిట్యూట్ చేసి దాన్ని 0కి ఈక్వల్ చేయాలి. సో p ఇంటూ ఇక్కడ p ఇచ్చాడు. p ఇంటూ x కి బదులుగా ఎంత వేయాలి? 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0. 2 స్క్వేర్ అంటే 4p ప్లస్ 5 2s are 10 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0. 4p ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 10 నటు పంపించండి. -10 అయింది. ఓకే. ఇది ఫస్ట్ ఈక్వేషన్. మనకి ఇంకో లీనియర్ పాలినామియల్ తోటి కూడా డివిజన్ అవుతుంది అన్నాడు కదా, ఫ్యాక్టర్ అవుతుంది అన్నాడు కదా. సో అది కూడా చేయాలన్నమాట. సో x మైనస్ 1/2 ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. దెన్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్ దీనికి ఏంటి? 1/2. సో p ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? 1/2 కదా. సో p ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0. x కి బదులుగా హాఫ్ ని సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ పాలినామియల్ మారలేదు. p ఇంటూ p అనేది ఇక్కడ ఇచ్చిన p ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 1/2 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, అంటే p 1s are p/4 ప్లస్ 5 1s are 5/2 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం కడితే 4 వస్తుంది. ఇక్కడ మనకి న్యూమరేటర్లో p ప్లస్ 2 2s are కదా, 2 5s are ఎంత అవుతుంది? 10 ప్లస్ 4r అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. 4 నటు పంపించేయండి. p ప్లస్ 10 ప్లస్ 4r, ఇక్కడ బై 4 ఉంది కదా, అటు వెళ్ళేసరికి ఇంటూ 4 అవుతుంది. 4 0s are 0. p ప్లస్ 4r ఈజ్ ఈక్వల్ టు -10. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ చూడండి. -10 ఈజ్ ఈక్వల్ టు ఇది అన్నాడు. ఇక్కడ కూడా -10 ఈజ్ ఈక్వల్ టు ఇది అన్నాడు. సో ఇది ఎప్పుడైతే ఈక్వల్ అయిందో ఈ రెండు కూడా ఈక్వల్ అవుతుంది అనమాట. ఫ్రమ్ 1 and 2 4p ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 4r. ఆ రెండు కూడా వచ్చిన రెండు ఈక్వేషన్స్ ని
ఈక్వల్ చేయాలి. ఓకే, ఇప్పుడు పీలన్నీ ఒకవైపు, లైక్ టర్మ్స్ అన్ని ఒకవైపు తెచ్చేయండి. సో పీని ఇటు తీసుకొచ్చి ఆర్ని అటు తీసుకెళ్ళిపోండి. 4p మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 4r మైనస్ ఆర్. 4p మైనస్ p అంటే 3p ఈజ్ ఈక్వల్ టు 3r. 3కి 3కి క్యాన్సిల్ అవుతుంది. p ఈజ్ ఈక్వల్ టు r. ఓకే చిల్డ్రన్, ఇలా మీరు ఎక్సర్సైజ్ 2.4లోని కొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. నోట్స్ అది బాగా ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.